కలిగి ఆన్లైన్ లో తప్పుల వలన తప్పిపోయిన మినీ వర్కర్లకు తక్షణమే ప్రమోషన్ జాబితాలు చేర్చి మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇప్పించవలసిందిగా కోరుతూ విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 224 మంది అంగన్వాడీ ఆశా వర్కర్లు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మినీ వర్కర్లు ఏజెన్సీ ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు ఆహారాన్ని వండి పెట్టడం ఆరోగ్యం ఫ్రీ స్కూల్ విద్య అందిస్తున్నారు. ప్రీ స్కూల్స్ నడపడం రికార్డులు ఆన్లైన్ వర్క్ వంటి అనేక పనులు చేస్తున్నారు. కలెక్టర్ గారికి పీడీ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి యూనియన్ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మన జిల్లా కలెక్టర్ గారికి పీడీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్లు 6,800 మంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు. అంగన్వాడీ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటం చేయడం ఫలితంగానే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీలందరినీ మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ జీవో ఇచ్చింది. అయితే మన జిల్లాలో 284 మంది మినీ వర్కర్లు పనిచేస్తున్నారు. అందులో 208 మంది మినీ వర్కర్లు 10th క్లాస్ పాస్ అయ్యి అర్హత కలిగిన మినీ వాళ్ళందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేయాలని చెప్పేసి ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. కానీ 10th క్లాస్ పాస్ అయ్యి ఆఫీసులో 10th క్లాస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా ఆన్లైన్ చేయకపోవడం వల్ల డిపార్ట్మెంట్ చేసిన తప్పిదం వల్ల ఈ రోజు మన జిల్లాలో అర్హత ఉండి మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ పొందక 58 మంది మినీ వర్కర్లు ఈ రోజు బయట